హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఓపెనింగ్ నాగ్ సార్ ఎంట్రీ అయ్యారు సాంగ్తో. అయితే ఫ్రైడేది టీవీలో చూపించారు మనకి. అక్కడ భరణి గారు తనూజ దగ్గరికి వెళ్ళి కూర్చొని చెప్తున్నారు బాండ్స్ గురించి. అమ్మ, నీ గేమ్ నువ్వు ఆడు, ఎక్కువ మనసుకు తీసుకోకు, ఎవరికి సపోర్ట్ చేశారన్నది గుర్తుపెట్టుకొని ఆడు అని చెప్తున్నారు అన్నమాట. తర్వాత ఇమ్మాన్యుయల్ దగ్గరికి వచ్చారు. ఇమ్మాన్యుయల్ను భరణి గారు కాన్వెన్షన్ చూపించారు మళ్ళీ. అక్కడ ఏంటంటే మన పూల్ టాస్క్ ఉంది కదా, దాని గురించి చెప్తున్నారనమాట. అన్న, నేను మంది సంజన గారిదిను తనుజాది పక్కన ఉంది కదా, నేను పోయాలంటే రెండిట్లో పోయొచ్చు, కానీ ఆలోచించింది ఎందుకన్నా, ఫ్రెండ్ అనే కదా, అందుకోసమని అది గుర్తు లేకుండా నాతో ఉండట్లేదు ఎక్కువ అది అని ఫీల్ అవడం దేనికన్నా. అందుకే ఎవరి ఆట, మేము చెప్పేది అదే భయ్య, ఎవరి ఆట అలా ఆడుకుంటే మంచిది అని నా ఫీలింగ్ అన్నమాట. అలా ఆడితే మాకు మజా వస్తుంది. అక్కడ వచ్చిన ఆడియన్స్లో శృతి అనే ఆవిడ వచ్చింది కదా యూకే నుండి, ఆవిడ నాగ్ సార్ని కొంచెం పొగిడారు. తర్వాత ఇంకో ఒక ఆయన పేరు ఏదో ఉంది, ఆయన కూడా ఒక డైలాగు సుర్రు సుమ్మైపోద్దన్న డైలాగు చెప్పారు నాగార్జున గారి ఇమిటేషన్తో. తర్వాత హౌస్ మేట్స్ని చూపించారనమాట. చూపించిన తర్వాత కళ్యాణ్ కెప్టెన్ సూపర్గా అయ్యామని చెప్పి పొగిడారు. తర్వాత తనూజని కన్వెన్షన్ రూమ్కి రామ్మ అని పిలిచారు. ఇక్కడ మనకి అక్కడ నిన్న ఎపిసోడ్లోనే కొంచెం క్లారిటీగా చూస్తే మనకి తెలిసేది ఏంటంటే, 2 వెర్షన్లు దాంట్లో చెప్పుకోవచ్చు మనం. ఒకటి క్యాజువల్గా పవన్ కాలు ఊపింది ఉంటుంది, లేదు అంటే సైగ చేసింది ఉంటుంది. కానీ అక్కడ సంజన గారు కింద చూడండి అనేది 2 సింక్ అయి ఉన్నాయి అక్కడ. ఆ సింక్ అవడం వల్ల కొంచెం అనుమానాలు ఎవరికైనా అది అనిపిస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, హెడ్ కూడా చూపిస్తూ ఉంటాడు. ఆయనకి కొంచెం అలవాటు ఉంది హెడ్తో చూపించడం, అది కూడా కొంచెం మైనస్. అది దానివల్ల అర్థం చేసుకొని ఆడమ్మా అని నాకు సార్ చెప్పారు. అది ఎందుకు చెప్పారనేది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ ఇటు కళ్యాణ్ ఆమె బాండింగ్స్ ఎవరితో ఒకరితో ఉండాలి. తనూజ సింగిల్గా ఆడాలి అంటే చాలా కష్టమైపోద్ది. ఆమె ఇదికి సింగిల్గా ఆడాలంటే మటుకు చాలా కష్టమైపోద్ది. ఏమవుతుందో నెక్స్ట్ చూడాలి. ఇటు ఎందుకంటే భరణి గారుతో కూడా బాండింగ్ ఇది చేయాలని చెప్పి అన్నారు కాబట్టి, భరణి గారు కూడా కొంచెం గారిని లేపి బెడ్ టాస్క్ గురించి అడిగారు. బెడ్ టాస్క్లో నువ్వు శ్రీజాని ఎందుకని ఆమె మాట్లాడుతుంటే అంత సడన్గా చేయడం అది అసలు కరెక్టేనా అని నాగార్జున గారు అడిగారు. దానికి భరణి గారు, శ్రీజ చాలా మంచి గేమ్ ఆడుతుందండి, ఎక్కడ తనూజని తీసేస్తుందో అన్న ఇంటెన్షన్తో నేను అలా చేశాను అని చెప్పి ఆయన తప్పు ఒప్పుకుంటారు. తర్వాత ఇంకోటి కూడా చెప్తారు ఆయన, డీమన్ పవన్ నాది జరిగినప్పుడు డీమన్ పవన్ కన్నా ముందు నేనే పడిపోయాను, అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరిగింది అని చెప్తారనమాట. అప్పుడు నాగార్జున గారు, మీరు ఇక్కడ ఒప్పుకోవడం కాదు భరణి, అక్కడికక్కడ చెప్పేస్తే మీ గేము పడిపోయేది కాదు, నువ్వు పడిపోయావు, నీ గేము పడిపోయింది, నీ గేమ్ ఎలా ఉందని చెప్పి మనకి యూకే నుండి వచ్చారు కదా ఆవిడని అడుగుతారు. ఇక ఆవిడైతే ఇక హౌస్లో వదిలితే భరణి గారికి గట్టిగా చిల్లులు పడేలా అరిచి మరీ చెప్పేటట్టు మాట్లాడిందనమాట ఆవిడ. మీ బాండింగ్స్ అవి మాకు నచ్చట్లేదు, మీరు గేమ్ సరిగ్గా ఆడట్లేదు, ఇవన్నీ వదిలేసుకుంటే మీ గేమ్ సూపర్ ఉంటుంది, అంతకుముందు ఫస్ట్లో చాలా బాగుంది గేము, అలా కంటిన్యూ చేసేటైతే ఉంటుంది, లేదంటే మాకు చూడడానికి కూడా అసలు మిమ్మల్ని ఇంట్లో నుంచి
ఓటు లేకుండా బయటికి పంపిద్దామా అన్నట్టు మాకు అలాగా అయిపోతుందని చెప్పిందన్నమాట. తర్వాత రాముని లేపుతారు. రాము, నువ్వు కెప్టెన్సీలో నెంబర్ 1గా చేసావు, ఈ హౌస్లో రాముది గుడ్ కెప్టెన్సీ, ఇంత స్ట్రిక్ట్గా రూల్స్ అన్నీ చెప్పి. కానీ ఏమడగమాట రాము రూల్స్ అన్నీ కొంచెం తడబడుతూ భయపడుతూ చెప్పాలా వద్దా అని ఆలోచించినా కానీ చాలా వరకు మటుకు చాలా మంచిగా చేసుకుంటూ వచ్చాడు రాము. అది మటుకు మనం కౌంట్లోకి తీసుకోవాలి. తర్వాత బెలూన్ టాస్క్ గురించి లేపారు రీతుని. రీతు, నువ్వు బెలూన్ టాస్క్లో కరెక్ట్గా ఆడావని అనుకుంటున్నావా అని అడిగారు. కరెక్టే ఆడాను సార్ అంది. బెలూను సైడ్కి పెట్టడం కరెక్టేనా అంటే అని చెప్పి ఇమ్మాన్యుయల్ లేపారు. ఇమ్మాన్యుయల్ ఏం చెప్పాడంటే, లేదు సార్, నేను అన్ని రూల్స్ కరెక్ట్గానే చెప్పాను, బాలు హైట్కి తగ్గట్టు మాస్క్కి మీద పిన్స్ కరెక్ట్గా మన నోటి దగ్గరికి వెయ్యాలి అని బిగ్ బాస్ చెప్పిన రూల్స్ మొత్తం కరెక్ట్గానే నేను చెప్పాను. కానీ రీతు వచ్చేసరికి నాకు హైట్ అందలేదు, అందుకే సైడ్కి పెట్టారు, నేను ఇలా వేసాను కిందకి, అది సైడ్కి వెళ్ళిపోయింది, నా తప్పు లేదన్నట్టు అంది సార్. ఇక తర్వాత బిగ్ బాస్ వచ్చి వార్నింగ్ ఇచ్చారు అని చెప్తాడు. అయితే అక్కడ నాగార్జున సారు డైలాగ్ చెప్తారు, నేను మాట చెప్తాను. ఈయనున్నారు కృష్ణారెడ్డి గారి సినిమాలో అమ్మ అన్ని చోట్ల ఉండలేదు కాబట్టి, దేవుడు అన్ని చోట్ల ఉండలేదు కాబట్టి అమ్మని సృష్టించాడు, అలాగే బిగ్ బాస్ అన్ని చోట్ల ఉండలేడు కాబట్టి సంచాలకుని పెట్టాడని కంపారిజన్ చేసి చెప్తారు నాగార్జున గారు. దానికి కరెక్ట్గానే చేసేసారు అని ఇమ్మాన్యుయల్ అంటాడు. కావాలొస్తే అది మనం చూసుకున్నా కానీ రాము చెప్తాడు, ఇమ్మాన్యుయల్ కొంచెం ఆడుకోండి అన్నట్టు అన్న, రాము చెప్తున్నప్పుడు కూడా ఆవిడ విందు. దానికి ఇక్కడ వీళ్ళకి లాస్ పడింది. తర్వాత పవరస్త్రం ఉందిగా, అదే మీకు గుర్తుంటే సీజన్ 7లో పెట్టిన పవరస్త్రాన్ని ఎక్కడో మూలన గదిలో పడేసిన పవరస్త్ర దుమ్ము దులిపి బూజు దులిపి తీసుకొచ్చి దానికి కన్ఫెషన్ రూమ్లో పెట్టారు. ఫస్ట్ తనుజ గారు ఆయన ఇక్కడ ఒకటి చెప్తాను, ఆయన ఫస్ట్ లక్కీ డ్రా అని పెట్టారు. ఏది మన నేను ఇక్కడ నుంచి పేర్లు, మీ 6 పేర్లు ఉన్నాయి, నేను వీళ్ళని లక్కీ డ్రా ద్వారా తీసి పెడతాను, ఎవరి పేరు అయితే వస్తుందో వాళ్ళే ఆ రూమ్లోకి వెళ్ళి ఎవరు వెళ్ళాలి అని చెప్పారు. అయితే ఫస్ట్ తీసి తనూజ పేరు చెప్తారు. తనూజ కమ్ టు కన్ఫెషన్ రూమ్ అని చెప్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ కీస్ ఉంటాయి. దానికి ఆ కీసు ఎవరు ఉండకూడదు, దీనికి అనర్హులు, ఈ కీకి అనర్హులు ఎవరైతే దీనికి అనర్హులో వాళ్ళ పేరు చెప్పమంటారు. తనూజ రాము పేరు చెప్తుంది. రాము పేరు చెప్పి తను కొంచెం యాక్టివ్గా ఉన్నాడు అని సమ్ రీజన్స్ చెప్పుద్ది. తర్వాత నువ్వు ఎవరైతే పంపించాలనుకుంటున్నావో వాళ్ళని పంపించంటే తనూజ దివ్యాని పంపిస్తుంది. దివ్య కళ్యాణ్కి విరిచేస్తుంది. విరిచేసి కొంచెం స్మార్ట్గా ఆలోచించడం లేదు సార్, ఇలా కొంచెం ల్యాగ్ ఉంది గేమ్, అందుకే నేను విరిచేస్తున్నానని చెప్తుంది. తర్వాత దివ్య నువ్వెవరిని పంపిస్తావంటే భరణి గారిని పంపిస్తుంది. భరణి గారు ఇక్కడ ట్విస్ట్, భరణి గారు ఇక్కడ తనూజాది విరక్కొడతారు. తనూజాది విరక్కొట్టి ప్రతిదానికి ఇక్కడ చెప్పే రీజన్స్ ప్రతిదానికి ఏడుస్తుంది సార్, ఇలా ఉంటే అలగడం ఏడవడం ఇలా జరుగుతుంది సార్, ఎమోషనల్ అయిపోతుంది అంటే ఓవర్ ఎమోషనల్ అయితే కేక్ అనర్హులా అని
సరే నాగార్జున గారు సరే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నాం అని చెప్పి అడుగుతారు. నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ పంపిస్తాడు. ఇమ్మాన్యుయల్ వచ్చి దివ్యాది విరక్కొడతారు. దివ్యాది విరక్కొట్టి ఆవిడ అన్ని గేమ్ అన్నీ చూసి వచ్చింది అని వైల్డ్ కార్డ్గా వచ్చిందని చెప్తాడు. తర్వాత నువ్వేమైనా పంపిస్తావంటే అక్కడ ఇద్దరు ఉంటారు, రామును కళ్యాణ్. ఇక్కడ గేమ్ టర్న్ అవుతుంది. నాకు తెలిసి ఇమ్మాన్యుయల్ ఇక్కడ తెలివిగా ఆలోచించాడు. ఎలా అంటే ఇప్పుడు రాముని పంపించారు అనుకోండి, అక్కడ ఉన్నది ఎవరు, భరణి గారిదిను ఇమ్మాన్యుయల్ది ఉంది. రాము వెళ్తే ఎలాగైనా ఇమ్మాన్యుయల్ కొడతాడు, భరణి గారు ఉంచారు, అప్పుడు భరణి గారికి వెళ్తుంది. మనోడు ఫస్ట్ నుంచి మంచి గ్యామర్ కాబట్టి తెలివితేటలు దిండులా మెండులా ఉంటాయి కాబట్టి మనోడు అంటే మనం ఓన్ చేసుకున్నాం కదా, దాని గురించి చెప్తున్నాను, ఇది తప్పుగా అనుకోమండి. ఇమ్మాన్యుయల్ కళ్యాణ్ పంపిస్తాడు. కళ్యాణ్ అంటే ఫస్ట్ నుంచి వీళ్ళిద్దరూ కొంచెం కోఆపరేషన్ ఉంది కాబట్టి కళ్యాణ్ వచ్చి ఇమ్మాన్యుయల్ ఉంచేసేసి భరణి గారిది విరక్కొడతాడు. భరణి గారిది విరక్కొట్టి బాండ్స్ అవి పెంచుకోవడం, దానివల్ల ఇవ్వలేకపోతున్నామని సమ్ రీజన్స్ చెప్తారనమాట. నాకు తెలిసి ఇక్కడ శ్రీజాది ఎలిమినేషన్కి ట్విస్ట్ అంటే శ్రీజ ఎలిమినేట్ అయితే కనుక ఇది ట్విస్ట్కి దారి తీసిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ డేంజర్ జోన్లో ఉన్న సభ్యుల్ని బయటికి పిలిచి అక్కడ ఒక బోర్డులు ఎదురుంటాయి, అక్కడ నుంచో పెట్టి ఒక్కొక్కళ్ళ పేరు చెప్పి బోర్డులు తీయమంటారు.